పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇద్దరు ప్రధాన నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరికి సంబంధించి వీడియో ఒకటి బయటకు వచ్చింది. మే 23న వీరిద్దరూ ఓ కేఫ్లో కలిసిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అంటే కేతన్ను హత్య చేయడానికి 3 వారాల ముందు వీరిద్దరూ ఆ కేఫ్లో మీట్ అయ్యారు. సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే కేతన్తో సియాకు ఎంగేజ్మెంట్ అయింది. నవంబర్లో పెళ్లికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సియా, చేతన్ మాత్రం కేతన్ హత్యకు కుట్రలు చేస్తూనే వచ్చారు. కేఫ్లో కలుస్తూ మర్డర్ ప్లాన్ను సిద్ధం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు లోహ్గఢ్ కోటకు నిందితులు చేతన్ చౌదరిని సీన్ రీక్రియేషన్ కోసం తీసుకువెళ్లారు పూణే పోలీసులు. విచారణలో భాగంగా ఫోరెన్సిక్ విశ్లేషణలో కీలకమైన గేట్ అనాలిసిస్ చేయాలని యోచిస్తున్నారు. అందుకోసం సీన్ రీక్రియేషన్ వీడియోను సీసీటీవీ ఫుటేజ్తో పోల్చి చూడబోతున్నారు. దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందం కొన్ని కేసుల్లో ఒక వ్యక్తి నడిచే తీరును కూడా పరిశీలిస్తోంది. దీన్ని గేట్ అనాలిసిస్గా పేర్కొంటారు. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించే అనుమానితులను పోల్చుకునేందుకు ఈ టెక్నిక్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఫింగర్ ప్రింట్, డిఎన్ఏ లాగా దీన్నే ఖచ్చితమైన ఆధారంగా పరిగణించరు. అలాగే కేతన్ చనిపోయిన తర్వాత అతడి ఫోన్ కొన్ని రోజుల పాటు సియా గోయల్ వద్దే ఉందని దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఫోన్లో డేటాను ఏమైనా డిలీట్ చేసి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.